ఎప్పటి నుంచో ఈ వీడియో చేసి పెట్టాలని అనుకుంటున్నాను. ఇప్పుడు కుదిరింది. రకరకాల కలర్ఫుల్ గా చూస్తున్నారు కదా, ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయో కదా. పూర్తిగా వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. మీరు కూడా వావ్ అనాల్సిందే, ఎక్కడ స్కిప్ చేయొద్దు. పూర్తిగా చూస్తే సూపర్ అంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే నేను కూడా సూపర్ గా ఉన్నాను. ఈ రోజు కూడా మీ ముందుకి సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మీ అందరికీ నచ్చుద్ది అనుకుంటున్నాను. ఇది లేడీస్ కి అందరికీ యూస్ఫుల్లే. ఈ రోజు కూడా మీషో నుంచి ఒకటి ఆర్డర్ పెట్టేశాను. ఇది ఎంత బాగుంటుంది, అసలు ఈ బాక్స్ లో ఏముంది, మనకి ఏంటి అన్నది తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీకు తెలుసు కదా, వీడియో పూర్తిగా చూడండి. వీడియో చూసిన తర్వాత కమెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి. దాని ద్వారా ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. చూస్తున్న ప్రతి వారు లైక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ బాక్స్ లో ఏమున్నది ఏంటి అన్నది చూసేద్దాము. బాక్స్ అయితే మనకి ఇదిగోండి ఈ విధంగా వచ్చేసింది. పార్సిల్ మనకి చాలా బాగున్నది, బాగానే ఇచ్చారు. ఏంటి అని అనుకుంటున్నారా? మనకి ఏంటి అని చెక్ చేసుకునేటప్పుడు మనము చూసేద్దాము. అసలు మనం పెట్టిన పార్సిల్ మనకి బాగానే వచ్చిందా లేదా అన్నది చూద్దాం. ఇదిగోండి 2 బాక్సెస్. ఏంటి అని అనుకుంటున్నారా? ఇయర్ రింగ్స్ అండి. నేను జ్యువెలరీస్ అవన్నీ పెట్టుకోవడానికి ఈ బాక్సెస్ తెప్పించుకున్నాను. వీటి రేటు అది పక్కనే నేను మీకు మెన్షన్ చేస్తాను. నేను 2 బాక్సులు తెప్పించుకున్నా. మనకి ఒక్క బాక్స్ కంటే మనకి 2 బాక్సులు తెప్పించుకుంటాం బెటరు. అది కాక మనకి మనీ కూడా సేవ్ అవుతుంది అన్నమాట. మనకి ఒకటి అనుకోండి ఎక్కువ రేటు పడుతుంది, అంతేకాకుండా 2 తీసుకున్నాం అనుకోండి మనకి డిస్కౌంట్ లో వస్తుంది. అందుకని నేను లింక్స్ డిస్క్రిప్షన్ లో లింకులన్నీ పెడతాను. మీరు ఫస్ట్ బాక్స్ ఏ విధంగా వచ్చింది, క్వాలిటీ బాగుందా లేదా అన్నది మనం చూద్దాము. అసలు బాక్స్ ఏ విధంగా వచ్చింది ఏంటి అన్నది మనం చెక్ చేద్దాం. ఫస్ట్ బాక్స్ చూసారా, ఈ విధంగా ఉంది. సెకండ్ బాక్స్ కూడా 2 యాజ్ ఇట్ ఈజ్ గా అండి, సేమ్ ఇలాగే ఉంటాయి. ఇదిగోండి బాక్స్ అయితే మీకు చక్కగా క్లియర్ గా కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. బాక్స్ మాత్రం ఇదిగోండి ఫస్ట్ క్లాస్ గా ఉంది. దీంట్లో బాక్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి బాక్స్ అయితే ఇలా ఇచ్చారు. అంతేకాదు బాక్స్ లో మనకి ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇచ్చేసారు. దీన్ని ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలన్నమాట. ప్రతి దానికి ఇలాగా సెట్ చేసుకోవడానికి ఇలాగ మనము పెట్టేసేసుకోవచ్చు. బాగున్నది నాకైతే. ఎందుకంటే ఈ ప్లేస్ లో మనం ఏదైనా ఇయర్ రింగ్స్ లేకపోతే జ్యువెలరీ గొలుసులు కానీ అలాంటివి వేసుకుంటాకి బాగుంటుంది. మాకు ఆల్రెడీ ఏంటంటే చాలా జ్యువెలరీ ఉంది, అందుకని ఇవి ఏంటంటే మీకు తెలుసు కదా, వెస్ట్రన్ అలాంటివి ఉంటాయి. ఇదిగోండి ఈ విధంగా ఇలా పెట్టేసేసుకోవాలి. నేను మీకు మొత్తం అన్ని పెట్టి చూపిస్తాను. మనకి ఇలాగా ఒకవేళ మనకి బాక్స్ చూశారు కదా, నేను ఇక్కడ చూపిస్తాను మీకు. మనకి ఇంత చిన్న సైజులో కొన్ని రాకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇదిగోండి ఇది వదిలేసేసి మనం ఈ విధంగా ఇక్కడ పెట్టేసేసుకున్నాం అనుకోండి, ఈ ప్లేస్ లో మనం ఏదైనా పెద్ద ఇయర్ రింగ్స్ అవి వేసుకోవచ్చు. ఇప్పుడు తెలుసు కదండి, ఇప్పుడు పిల్లలందరూ పెద్ద ఇయర్ రింగ్స్ ఆ తర్వాత ఇలాంటివి వేసుకుంటున్నారు. దాని గురించి నేను ఇవి తెప్పించుకున్నాను అనమాట. మనకి దీంట్లో చూస్తున్నారు కదా, ఇవన్నీ మనం ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు. ఈ బాక్స్ నేను ఎందుకు తెప్పించుకున్నానంటే ఇయర్ రింగ్సే కాదు, మనకి చైన్స్ అలాంటివి ఉంటాయి కదా, మనకి ఆ జ్యువెలరీ దీంట్లో పెట్టుకుంటాకి బాగుంటుంది. మామూలుగా గోల్డ్ జ్యువెలరీస్ అనుకోండి, అవి వేరుగా, వాటిది కూడా నేను వీడియో చేసి పెడతాను నేను మీ గురించి. వాటిది కూడా నేను తెప్పించాను. వాటికి ఇవి కాదండి, ఓన్లీ ఏంటంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉంటుంది కదా మనకి, అలాంటివి చైన్స్ నేను మీకు అన్ని చూపిస్తాను. ఏ విధంగా వేసుకోవాలి ఏంటి అన్నది నేను మీకు చూపిస్తాను. ఇంకోండి ఇలాగా మనం ఇదంతా పెట్టేసేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ విధంగా ఇచ్చారు. మనం పెట్టుకుంటా కూడా ఇక్కడ వెడల్పుగా ఇచ్చి ఇది సన్నగా ఇచ్చారు అన్నమాట. ఈ వెడల్పు నుండి మనం ఈ విధంగా పెట్టుకోవాలి. బాగుంది. ఎక్కడికక్కడ అలాగా విడిగా ఉండి అలాగా ఎటు కదలకుండా ఉంటుందండి. మనము ఇది వేసుకోవాలి అని అన్నప్పుడు కూడా మనకి చక్కగా తెలుస్తుంది అన్నమాట. అందుకని ఇలాగ మనము
ఇది నాకు ఇదేమనిపించిందంటే వర్త్ ఇట్ అని అనిపించింది. ఇది తీసుకుంటే మంచిది అని అలా అనిపించింది అన్నమాట. దేనికి అది విడిగా ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం లేకుండా చక్కగా పెట్టుకుంటాకి సరిపోయిందండి. ఈ విధంగా నేను పెట్టేసుకున్నాను. ఇవిగో చూస్తున్నారా, ఈ విధంగా నేనైతే మొత్తం అంతా ఇలా ఫిల్ చేసేసుకున్నాను. ఇవి అంతా ఫిల్ చేసుకోగా మనకి ఎక్స్ట్రావి 2 ఇచ్చారండి. ఈ విధంగా ఎక్స్ట్రా 2 ఇచ్చారు. ఒకవేళ ఇలాంటివి ఏదైనా మిస్ అయినా లేకపోతే పగిలిపోయినా అన్నట్టు 2 అయితే ఇచ్చారు. సెకండ్ బాక్స్ కూడా ఇదే విధంగా పెట్టుకుందాం. ఇదిగో చూసారు కదా, ఈ బాక్స్ ని మనం ఈ విధంగా చక్కగా సెట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనము వేసుకుందాం. ఇదిగోండి చూస్తున్నారా, ఈ జ్యువెలరీ ఈ విధంగా వేసేసేసుకుంటున్నాం. మనము ఈ విధంగానే అన్ని జ్యువెలరీస్ ఈ విధంగా వేసేసేసుకుందాము లైన్ గా. ఇదిగోండి, నేను ఇలాగా ఇయర్ రింగ్స్ గురించి నేను ఒక వీడియో మళ్ళీ మీకు స్పెషల్ గా చేస్తాను. ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి ఈ విధంగా మనం వేసేసేసుకుంటున్నాం. చూస్తున్నారు కదా, ఒక్కొక్క దాంట్లో ఈ విధంగా మనము వేసేసేసుకుంటున్నాం అన్నమాట. మనకి ఈ విధంగా వేసుకుంటున్న మూలంగా మనకి పర్టికులర్ గా కనిపిస్తాయి ఎక్కడికక్కడ మనకి ఏ ఇయర్ రింగ్స్ కదా, వీటి డిజైన్ ఇలా ఉన్నది అని మనకి స్పెషల్ గా కనిపిస్తాయి. అది ముందు అనుకోండి అన్ని ఒకే దాంట్లో ఉండేవి. నేను వీటి గురించి మీరు స్పెషల్ గా చూడటానికి నేను వీడియో తీసి నేను మీకు పెడతాను. ఇగోండి చాలా చాలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఏంటంటే ఎప్పుడెప్పుడో కొన్ని కూడా ఇలా ఈ విధంగా జాగ్రత్తగా పెట్టుకున్నాము. ఆ పెట్టుకున్నాయన్ని ఇదిగోండి ఈ విధంగా ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఇలా వేసేసేసుకుంటున్నాం. ఇది చూసారా, ఇది చక్కగా బటర్ఫ్లై, ఇది చాలా బాగుంటుంది పెట్టుకుంటే. ఇవ్వండి, ఇవి కూడా మనకి చాలా బాగుంటాయి. ఇవి కూడా నేను ప్రతిదీ మీకు స్పెషల్ గా ఇది అని చెప్పలేను, ఎందుకంటే వీడియో లెంగ్తీగా అయిపోతుంది. అందుకని నేను ఈ విధంగా వేసుకుంటున్నాను అనమాట. ఏ విధంగా మనము వేసుకుని వీటిని భద్రం పెట్టుకోవచ్చు, భద్రంగా జాగ్రత్తగా. ఇదిగోండి ఇలాగా. ఇంకా వీటిలోనే కాదు, నేను సెకండ్ బాక్స్ ఉంది కదా, ఆ సెకండ్ బాక్స్ లో కూడా ఏ విధంగా పెట్టుకోవాలి. సెకండ్ బాక్స్ లో ఇంకా పెద్ద పెద్ద జ్యువెలరీస్, ఇప్పుడంతా పెద్ద పెద్ద జ్యువెలరీస్ కదండి, మనకి స్పెషల్ గా చిన్న ఎవరు వాడట్లేదు ఇలాగా. అప్పుడు మనం ఏం చేయాలంటే పెద్దది కూడా నేను ఏ విధంగా పెద్ద జ్యువెలరీస్ బాగా పొడవుగా ఉన్నాయి, అవి ఏ విధంగా నేను సదురుకున్నానో ఏంటో కూడా మీరు చూద్దరు. కానీ ఇవైతే మాత్రం ఈ విధంగా నేను సదిరేసుకుంటున్నాను. ప్రతి దాంట్లో నేను ఒక్కొక్కటి వేస్తున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలాగా మనకి స్పెషల్ గా ఎత్తుక్కోవాల్సిన పని ఉండదు దీని మూలంగా. ఇవి పిల్లలు ఇలా పెట్టుకుంటూ ఉంటారండి, వాళ్ళకి ఇవ్వండి మంచి మంచి బుట్టలు డిజైన్లు, ఇంకా చాలా రకరకాల డిజైన్స్ మనకి ఇలాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి, ఇవి ఇలాగా నేను ఫస్ట్ అయితే ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసుకుంటున్నా. కొంచెం పెద్దవి అనుకోండి, మనం వేరే చోట మనం పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూడండి నేను ఏ విధంగా సదిరేసుకున్నాను. మీరు ఒకసారి ఈ లుక్ వేసుకోండి, అసలు ఎలాగా ఏ విధంగా సదురుకున్నానో ఏంటో చూడండి. ఈ విధంగా మనకైతే బాక్స్ నిండా ఇలాగా నేను అంతా పెట్టేసుకున్నాను. ఇలాగా మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా సదురుకున్నాము. చూస్తున్నారు కదా, నేను ఇలాగా ప్రతి దాంట్లోనూ ఇదిగోండి ఇలాగా జ్యువెలరీ ఈ విధంగా సదిరేసుకున్నాను. మనకి పర్టికులర్ గా ఏ విధంగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా, ఇలాగా ప్రతి దాంట్లోనూ మనం అన్ని ఇయర్ రింగ్స్ వేసేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు మనము సెకండ్ది చూద్దాము. ఇప్పుడు మనం చిన్న ఇయర్ రింగ్స్ అన్ని ఈ విధంగా వేసేసుకున్నాము. ఇప్పుడు మనం సెకండ్ది చూద్దాం. సెకండ్ది మనకి చాలా పెద్ద జ్యువెలరీ అండి, పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి. అందుకని నేను ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకొని ఇదంతా ఈ విధంగా వదిలేసాను అనమాట. దీంట్లో పెద్దవి సెట్ చేసుకుందాము. పెద్దవి ఏ విధంగా సెట్ చేసుకుందాము ఏంటో చూద్దాం.
చెప్పాను కదా, వీటిలో మనకి ఇప్పుడు హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నారు ఈ విధంగా. అందుకని నేను వీటికి ఈ విధంగా ఇచ్చేసాను. మనకి దీంట్లో వచ్చి మాంగ్ టీకా కూడా ఉంటుందండి. అందుకని మనకి ఈ ప్లేస్ అంతా ఈ విధంగా పెట్టేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టుకోవచ్చు. మనకి ఇవి కూడా ఈ విధంగా చాలా పెద్దవి, ఇవి కూడా ఇలాగా ఇవి కూడా మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసేసుకుంటాకి. అందుకని నేను ఇంత ప్లేస్ ఈ విధంగా వదిలేనమాట. మనకి కరెక్ట్ గా చక్కగా సరిపోయింది ఇంత ప్లేస్ లో ఈ విధంగా. ఎందుకంటే ఇవి ఎక్కువగా పెద్దవి కదండి, అందుకని. ఇవి కూడా మనకి చూస్తున్నారు కదా, త్రీ సెట్ మాట. ఈ విధంగా మనకి సరిపోయింది. చూసారు కదా ఇలాగా. ఇవి కూడా ఇవి కొత్తవి, ఎల్లో కలర్వి. ఇలా పెట్టేస్తుంది అనమాట. కవర్ కూడా ఇలా ఉంచేసేసి ఈ విధంగా పెట్టేసేసుకుందాం మనం. ఇవిగోండి, ఇవి కూడా పెద్దవి అని చెప్పాను కదా, మనకి దీంట్లో వచ్చేస్తాయి. దీంట్లో వచ్చేసినాయి మనకి. అందుకని ఇంక దీంట్లో పెట్టేసేసుకుందాం. ఇవి కూడా ఈ జ్యువెలరీ చూసారా, ఇలాగా మనకి ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్నాయి కదండి ఇవి. అందుకని వీటికని పెద్దవి ఉంచుకున్నాను అనమాట. ఇలాగ సెట్ చేసుకున్నాం. పెద్దవి మనం ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. చిన్నవి మనం ఎలాగైనా పెట్టేసేసుకోవచ్చు. పెద్దవి అనే లోపుకి మనం ఇంత ప్లేస్ లో ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది ఈ విధంగా దీంట్లో మనకి ఇలా పెట్టుకోవచ్చు అనమాట. చిన్నవి కావాలంటే మనం చిన్న విధంగా సెట్ చేసుకోవచ్చు. పెద్ద వాటికైతే పెద్దవి కింద మనం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇవిగోండి, మనకి ఈ విధంగా ఇవి చిన్నవి ఇలా పెట్టుకుంటాకి, పెద్దవైతే దాంట్లో ఆ విధంగా అయితే పెట్టేసేసుకున్నాను. చూసారు కదా, ఇదిగోండి ఇలాగా. మొత్తానికి ఈ విధంగా నేను జ్యువెలరీ అయితే ఈ విధంగా చదువుకున్నాను. బాగుంది కదా, మనకి పెద్దవి కూడా ఈ విధంగా పెట్టుకుంటాకి సరిపోతుంది. అంతేకాదు మనం వేరే మనకి చైన్స్ అలాంటివి కూడా దీంట్లో పెట్టుకోవచ్చు. మనకి ఏ విధంగా అంటే ఆ విధంగా చదువుకోవచ్చు. ఫస్ట్ మనం చూసాం కదా, ఇయర్ రింగ్స్ చూసారు కదా, కలర్ఫుల్ గా ఎంత బాగున్నాయంటే, చిన్నవి పెద్దవి ఇంకా మోడర్న్వి రకరకాల కలర్స్ ఇవి ఎంత బాగున్నాయో కదా. మీరు కమెంట్ లో రాయండి. నేను దీని గురించి అంటే ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ నేను వీడియో చేయమంటారా వద్దా అన్నది మీరు కమెంట్ లో తెలియచేయండి. మీరు మీ కమెంట్స్ ని బట్టి నేను మళ్ళీ ఇవన్నీ ఇయర్ రింగ్స్ మీకు పర్టికులర్ గా ఒక వీడియో చేసి నేను చూపిస్తాను. చూసారు కదా ఏ విధంగా సదురుకున్నానో ఏంటో. ఇదిగోండి, ఫస్ట్ బాక్స్ నేను ఈ విధంగా చక్కగా సదిరేసుకున్నాను. తర్వాత ఇది కూడా చాలా చక్కగా సదిరేసుకున్నాను. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి బాక్స్ అయితే మనకి చాలా బాగున్నది. నేను మీకు చెప్పాను కదా, దీంట్లో చైన్స్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు. పెద్ద జ్యువెలరీస్ కూడా ఈ విధంగా మనం దీనికి చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. ఓకే, అప్పుడు దాకా బాయ్.